హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న సజెషన్, చిన్న సలహా అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా గ్రూప్స్ పెట్టేసి ఈ గ్రూప్ బెటరా లేకపోతే ఏది తీసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ మీరు దానికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే అండి, ఏ కాలేజ్లో అయినా సరే అవి చిన్నదా పెద్దదా ఎక్కడైనా సరే హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో. కాకపోతే కొన్ని దగ్గరలో ఏంటంటే మనకి వాళ్ళు సపోర్ట్ జెయ్యరు. అంటే మనం అడిగిన వాటికి ఆన్సర్ చెప్పకుండా తెలుసుకోండండి అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్ ఆ విధంగా ఉండవు. ఏ గ్రూప్ మంచిది, ఏ కోర్స్ మంచిది, ఏం తీసుకోవాలి, దాని తర్వాత ఇది తీసుకుంటే తర్వాత ఏం జాబ్స్ వస్తాయి, ప్రతి డీటెయిల్ కూడా వాళ్ళు చెప్పటానికి రెడీగా ఉంటారనమాట. ఓకేనా? వాటిని హెల్ప్ డెస్క్ అంటారు. ఓకేనా? హెల్ప్ డెస్క్‌లో మనం అడిగే క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇంట్లోనే కూర్చొని ఉంటే మనకి ఏది తెలియదండి. బయట 4 చోట్ల తిరగాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనం ఒకళ్ళని అడిగే స్టేజ్ నుంచి ఇంకొకళ్ళు మనల్ని అడిగి మనం వాళ్ళకి చెప్పే స్టేజ్ వరకు వెళ్ళగలుగుతామనమాట. ఓకేనా? కాబట్టి ఈ కాలంలో ఇంట్లోనే కూర్చొని అన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. నన్ను ఒక డిగ్రీ గురించి అడుగుతారు. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్‌లో నేను చెప్తా. అంతేగాని అంతకు మించి అయితే నాకు తెలియదు గదా! అంటే ఇప్పుడు మీరు గూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకొని మేడం ఇదంట మేడం ఈ గ్రూప్ బెటర్ అంట. దానికన్నా ఇప్పుడు ఇది ఇంకా ఫామ్‌లో ఉందంట. ఇట్లా మీరు చెప్తూ ఉంటే నాకు గూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. నాకు తెలిసిన విషయాలు మీకు ఏ విధంగా అయితే షేర్ చేసుకుంటూ ఉంటానో, అదే విధంగా మీరు గూడా 4 కాలేజెస్ తిరగాలి, 4 యూనివర్సిటీస్ తిరగాలి. ఓకేనా? మనకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడే తిరిగి అలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. సినిమాలకి, షికార్లకి తిరగటానికి మన దగ్గర టైం ఉంటుంది గానీ, ఇలాంటి విషయాలకి మన దగ్గర టైం ఉండదు. అందుకనే చెప్తున్నాను. ప్లీజ్ ఆ పని మీరొకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.